నమస్తే. జర్నలిస్ట్ మందగిరి. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్టు ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జై భారత్ భీమ్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు పివి లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి తరపున భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్మల కన్నప్ప రాజు పోటీ చేస్తున్నారు. మొత్తం ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గం కాగా, జేడి లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో 70,000 పైచులకు తూర్పు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండటంతో జేడి లక్ష్మీనారాయణకి ఇది కలిసి వచ్చే అంశం వల్ల ప్రధాన చర్చ జరుగుతుంది. ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గం కావటంతో ఈ కూటమి వైపు ఉండే కాపు ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో 70-80% దాకా జేడి లక్ష్మీనారాయణ వైపు టర్న్ అయినట్టు మనకు గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. మొత్తం మీద ఇక్కడ తొలుత బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్న పోలింగ్ దగ్గర పడేసరికి త్రిముఖ పోటీగా నెలకొంది. పోలింగ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ బట్టి చూస్తే ఇక్కడ పట్టణ ప్రాంతం కావటం, మేధావి వర్గం, కొంత ఇంటెలిజెన్స్ గ్రూప్స్, తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలు పట్ల ఆసక్తి ఉండే పట్టణ ప్రజలు ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపినట్టు మనకు గ్రౌండ్ రిపోర్ట్ పెట్టి అర్థమవుతుంది. ఇక్కడ కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కొంత వెనకబడిపోయారు. ఇక్కడ విష్ణుకుమార్ రాజు అనుకూలంగా ఉండే సామాజిక వర్గాలైన కూటమికి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా జేడి లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపడంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొంత పడ్డాడనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కేకే రాజు 2019లో ఓటమి చవి చూసిన గత 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ హుషారుగా, యాక్టివ్గా తనదేని శైలిలో ప్రజల్లో మమేకమై తిరుగుతుండడంతో కొంచెం పాజిటివ్ వాతావరణం తనకైతే ఉంది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు, జేడి లక్ష్మీనారాయణ మధ్య పోటీ నెలకొన్నది అనే ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూటమి ఓటర్లను పెద్ద ఎత్తున 50-60% పైగా కూటమి ఓట్లను కొల్లగొట్టినట్టు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతుంది. ఈవీ లక్ష్మీనారాయణ సైలెంట్ ఓట్ టూర్లు పెద్ద ఎత్తున ఈవీ లక్ష్మీనారాయణకి పడ్డట్టు మనకి గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికలు ఓటమి చవి చూసిన కేకే రాజు పట్ల కొంత నియోజకవర్గంలో సానుకూలత ఉన్న, ఎస్సీ మైనార్టీ ఓట్లు కొంత సానుకూలంగా ఉన్న, ఇతర ఓపెన్ కేటగిరీ విద్యావంతులు, తర్వాత కాపు సామాజిక వర్గం, ఇతర మిడిల్ క్లాస్ ఓటర్లు కొంత జేడి లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపినట్టు అర్థమవుతుంది. ప్రధానంగా ప్రీ పోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజుకు అనుకూలంగా ఉన్న, పోలింగ్ సరళిని బట్టి చూస్తే పోలింగ్ కూడా పెద్ద భారీగా 80-90% ఏమి నమోదు కాదు, 77% దాకా పోలింగ్ కావడంతో ఇక్కడ 70 నుంచి 75,000 ఓట్లు కానీ ముగ్గురులో ఎవరు తెచ్చుకున్నా విజయం సాధించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ కొంత జేడి లక్ష్మీనారాయణకి సానుకూలంగా వాతావరణమే కనపడుతుందని చెప్పవచ్చు. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంలో ఈ నియోజకవర్గంలో జేడి లక్ష్మీనారాయణకి 60,000 ఓట్లు పైచిలుకుగా ఇక్కడ అతనికి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న సినారీలో ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గం కావటంతో ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు జేడి లక్ష్మీనారాయణకి 70% పోల్ కావటం, ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార, మేధావి వర్గం ఓట్లు కూడా జేడి లక్ష్మీనారాయణకి పెద్ద ఎత్తున పోల్ పడ్డ పరిస్థితి మనకు గ్రౌండ్ రిపోర్ట్ బయట అర్థమవుతుంది. జేడి లక్ష్మణ్ అయితే పోల్ మేనేజ్మెంట్ పేరుతో ఓటుకు నోటుగానే అలాంటి పంపిణీ కార్యక్రమం అయితే చేయలేదనేది మనకు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితుంది. మొత్తం మీద జేడి లక్ష్మీనారాయణ ఆలోచన విధానాన్ని
బలపరిచే విధంగా ఓటింగ్ సరళి ఫ్యాక్టర్ అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ గెలుపు ఓటములు అనేది ముక్కోన పోటీ కాబట్టి అంత ఎవరు గెలుస్తారనే అంచనా అయితే మనమైతే చెప్పే పరిస్థితి అయితే గ్రౌండ్లో కనపడలేదు. మొత్తం మీద కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్న జేడీ లక్ష్మీనారాయణకి పోలింగ్ సరళిలో భారీగా ఓట్లు అయితే పడ్డాయి అనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది.